రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దర్శనానికై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల గౌరవ అధ్యక్షులు శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. హలో, శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దర్శనానికై శ్రీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేశారు. వారికి దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. వారితో పాటు రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి గారు, సీతక్క గారు, కొండ సురేఖ గారు కూడా వారందరికీ కూడా దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల గౌరవ అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారికి దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మరియు దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల గౌరవ అధ్యక్షులు వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. డిమాండ్ 50 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా ఎవరు ఈ అద్భుతమైన పండుగను లష్కర్ బోనాలను ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను మరి రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరు పట్టించుకోలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో,
అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. ఇవాళ చాలామంది చాలా చెప్తుండొచ్చు, కానీ కేసీఆర్ గారు భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని 1800 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ నుండి డబ్బులు కేటాయించి అత్యద్భుతంగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే హైదరాబాద్లోని ప్రతి గుడికి మా శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి 25 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రతి గుడిలో ఉండే ప్రతి ఉత్సవ కమిటీకి, ప్రతి ఆలయ కమిటీకి డబ్బులిచ్చి వారు ఎవరి దగ్గర చందా వసూలు చేసే అవసరం లేకుండా అద్భుతంగా ఆలయాల నిర్వహణ కానీ, పండుగల నిర్వహణ కానీ భక్తి ప్రపత్తులతో పూర్తి స్థాయి మరి ఒక దైవ సంకల్పంతో జరగాలన్న ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగుపడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గర్భగుడున్న స్వయం సేవకులకు పోలీస్ శాఖకు విజ్ఞప్తి, లైన్లు అధికంగా ఉన్నాయి. బోనాల లైను బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట ఇచ్చేసినటువంటి బోనాల లైను అధికంగా ఉన్నది. దయచేసి త్వరగా భక్తులకి దర్శనం చేయించి महाकालिकाये